టైం అయింది చైనా. దినేష్ జయబాబు, అందరికీ జయబాబు అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం వైదేహి గారు హారతి, జ్యోతి గారు చల్లనినా స్వామి. జయబాబా దినేష్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानान्धतनन्तमुचेसि, अज्ञानान्धतनन्तमुचेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमुलन्तरिंपगा, हरिषेड्वर्गमुलन्तरिंपगा अव्ययमोक्षम् अनुग्रहिंपुम्, अव्ययमोक्षम् अनुग्रहिंपुम् नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय. जय बाबा अम्मा. థ్యాంక్ యూ అందరికీ జై బాబా. జై బాబా దినేష్, చక్కటి ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా వినిపించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని అంటే ఇది 2వ పుస్తకం అండి. దీన్ని గౌరీ కుమారి గారు రాశారు. ఇది స్టార్ట్ చేసుకున్నాం మొన్నటి రోజు. మెహర్ ఫోన్ చేస్తున్నాడు చూడండి. మెహర్, హలో. అది సత్య సంపద అని ఇది గౌరీ కుమారి గారు ట్రాన్స్లేట్ చేశారు. ఇది 3వ భాగం, రియల్ ట్రెజర్ 3వ భాగాన్ని గౌరీ కుమారి గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. నిన్నటి రోజు నుంచి అది మనం ప్రారంభించుకున్నాం. ఇందులో విశేషాలు తెలుసుకుందికి ఈ రచయిత అంకితం ఎవరికి ఇస్తాడంటే, నేను ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని 8వ మహాద్భుతంగా భావించే, అంటే 7 అద్భుతాలు అంటారు కదా, నేనైతే 8వ అద్భుతంగా ఈ మండలికే అంకితం చేస్తున్నాను అని అంకిత భావం చదువుకున్నా. రామకృష్ణయ్య గారు చెప్పిన ఒక అద్భుతమైన అభిలాష అని చెప్పి రామకృష్ణయ్య గారు ఇంట్రడక్షన్ లో ఏం రాస్తారంటే, ఈ పుస్తకంలోని అనుభవసారమైన పాఠాలను గ్రహించి, అంటే ఒక్కొక్క అధ్యాయం ఉంటుంది కదా, వాటిని గ్రహించి జీవితంలో అన్వయించుకుని లాభం పొందే అవకాశం పాఠకులకు ప్రీతమ ప్రభు అవతార్ మెహర్ బాబా అనుగ్రహించాలని కోరుతున్నాను అని చాలా అద్భుతమైన పదం చెప్పారు బాబు ఇక్కడ రామకృష్ణయ్య గారు. అంటే ఇవన్నీ కూడా మనం ఒక బుక్ రీడింగ్ గా చదివేసుకోకుండా
ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా వాటి నుంచి అధిగమించవచ్చు అనేది ఇది ఒక రకంగా చెప్తుంది ఈ పుస్తకం. దాన్ని అన్వయించుకోవాలి. అది చేసుకోవాలంటే ప్రభువు కృప కావాలి కనుక, ఆ ప్రభువు కృపతో సాధించేలా చేసుకోండి ఈ పుస్తకం చదువుతూ అని చెప్తున్నారు రామకృష్ణయ్య గారు. ఇక ముందు మాటగా గౌరీ కుమారి గారు ఏం రాశారంటే, చాలా అద్భుతంగా ఈవిడ కూడా. అంటే మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు బాబా పని చేయడానికి ఏ విధంగానూ ఆటంకం కానేరవు. అంటే మనం అంటాం కదా! ఇవాళ హెల్త్ బాగోలేదండి. ఈరోజు అది బాగోలేదని చెప్పి దాటేస్తూ ఉంటాం కదా! అలా ఎప్పుడూ చేయకుండా ఉండేలా ఈ పుస్తకం ద్వారా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రుస్తుంబి ఫల్హాటి చాలా రకాలుగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా చితికిపోయినా కూడా అతనిలో ఉన్న మనోధైర్యం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, అంకిత భావం కారణంగానే ఈ పుస్తకం వెలుగులోకొచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది? బాబా ఎటువంటి పరిస్థితులు కనిపించినా కూడా బాబా పనికి అవి అడ్డు రాకు రా రా రావు అని చెప్తున్నారు. అంటే మనం దాటేస్తూ ఉంటాం. భగవంతుడి విషయం వచ్చేసరికి మనం దాటేస్తాం. ప్రతి విషయానికి ఇంట్రెస్ట్ చూపించే మనం ఆ తర్వాత అని పోస్ట్‌పోన్ చేస్తాం. కానీ ఈ రచయితని చూడండి ఎంత అద్భుతంగా ఈ పుస్తకాన్ని మనకందించాడో అని చెప్తున్నారు గౌరి అప్పారావు గారు. అంటే కాబట్టి అవకాశం దొరికిన ప్రతి బాబా ప్రేమికుడికి బాబా పని చేయడానికి జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులు ఆటంకం కలిగించలేవని అడుగేయడానికే రుస్తుము ఆదర్శంగా నిలిచాడు. అంటే రుస్తుం బివల్హాటి చేసిన ఈ అద్భుత ప్రయత్నం వల్ల మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. అతను ఒక అడుగు వెనక్కి వేస్తే మనకి ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు. కాబట్టి బాబా అందుకే రామకృష్ణయ్య గారు ఏమన్నారు, "బాబా కృపని ముందు అడగండి. ఆ అడగడం వల్లే రుస్తుంబి ఫలహాటి ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా ఈ పుస్తకాన్ని రాశాడని" గౌరీకుమారి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ అద్భుతమైన పుస్తకాన్ని ఒక పుస్తక పఠనంగా కాకుండా మనం ఒక అర్థమయ్యే వరకు ఆ సబ్జెక్ట్‌లోంచి మనం ఏం తీసుకోవాలి? ఏ రకంగా మన జీవితంలో అన్వయించుకోవాలి? ఏ రకంగా ఆచరణ సాధ్యం చేసుకోవాలనే విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మనం నిదానంగా ఈ పుస్తకంలో విషయాలు తెలుసుకుందాం. ఇందుకు ప్రభువు అనుమతి లభించినందుకు ముందుగా మెహర్ ప్రభువుకి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు సత్య సంపద అని చెప్పి మొదటి అధ్యాయంలో కొంతవరకు మనం తెలుసుకున్నామండి. అంటే రుస్తుంబి ఫల్హాటి తన రచయిత ఈ పుస్తకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో రాసాడో చెప్తున్నాడు అతను. చెప్తూ అంటే ఎలాంటి ఇబ్బందులొచ్చినా కూడా ఈ ప్రార్థనే చేసుకునేవాడిని. బాబా ప్రార్థన. అంటే మండలి వాళ్ళు చూపించిన బాటుండేది కదా! దాని ప్రకారం చేసుకునేవాడిని. తర్వాత రాను రాను నాకప్పుడు అర్థమైంది. కొంచెం కొంచెం అంటే ఫస్ట్‌లో అర్థమయ్యేది కాదు. బాబా చేసిన పరిస్థితులు గాని, మండలి చెప్పిన విధానాలు గాని. తర్వాత నాకు ముక్కలు ముక్కలుగా అర్థమైంది వాళ్ళ పద్ధతులు. ఎందుకింత కటువుగా ఉంటారు? ఎందుకంత ఆహ్, అంటే ఎవ్వరి విషయాల్లో జోక్యం కలగజేసుకోరు? ఎందుకు న్యాయం చేయరు అంటే, వాళ్ళు బాబా పనిముట్లు కనక, బాబా ఏం చెప్తే అది చెయ్యాలి కనుక, బాబా సంతోషమే వాళ్ళకి ముఖ్యం కనుక వాళ్ళలా బిహేవ్ చేస్తారని నాకు తర్వాత అర్థమైంది. కానీ ఒక సంఘటన వలన అప్పుడప్పుడు అర్థమయ్యేది. అందుకని అవన్నీ కూర్చి ఒక పుస్తకం చేశాను అని చెప్తున్నాడు రుస్తుము. అంతవరకు నిన్న చదువుకున్నాం. ఇక ఈరోజు చదువుకుందాం. మండలి వారు ఏది చేసినా మన మంచికే చేస్తారని, ఏదో వెర్రిగా చేసుకుపోవడం లేదని సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించాను. ఇదే విషయాన్ని మిగిలిన బాబా ప్రేమికులతో పంచుకుందామనుకుంటే, చాలామంది ఆ విషయాలన్నీ గ్రహించలేకపోయారు. అంటే ఒక్కసారిగా అర్థం కారు మండలు. దగ్గరగా ఉంటేనే ఏదైనా అర్థమవుతుంది కదా! అదే చెప్తున్నాడు. చాలా మందికి అర్థం కాలేదు. ఈ ఈ కార్య సాధనలో నాకు సహాయం చేయమని బాబాను వేడుకున్నాను. ఈ పుస్తకం రాయడానికి ప్రింటింగు, పబ్లిషింగ్ కొరకు ఎంత మేరకు నాకు సహాయం అందితే అంత అవసరమని నాకు తెలుసు. అంతేకాదు ఇదంతా చేయడానికి మండలి సహాయ సహకారాలు కూడా అవసరం. గతంలో కొంతమంది మొదలుపెట్టిన ప్రాజెక్టులకు మండలి వాళ్ళు చాలా ఆటంకాలు సృష్టించారు. దానికి కారణాలు వారికి. వారికి బాబాకే తెలియాలి. నేను చేపట్టిన కార్యాన్ని మొదలుపెట్టడానికి అవకాశాలను వెతుక్కుంటూ ఉండగా నా మనసులో అనేక భయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా బావూజీ ఏం చేస్తారో. నా భయాలకు సాయం అనారోగ్యం కూడా తోడైంది. కానీ బాబా నుండి లభించిన ప్రోత్సాహంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పనిని పూర్తి చేయాలనుకున్నాను చెప్తున్నాడు సుంబి వల్హటి. ఏ పని మొదలెట్టినా అడ్డంకులే ఉంటాయి. మండలి దగ్గర నుంచి మరీ పూర్తి వ్యతిరేక భావం ఉంటుంది. కానీ ఈ బాబా మీద ఉన్న దృఢ విశ్వాసం ఉంటుంది చూసారా? అదే నడిపించింది నన్ను. నా ఈ ఇబ్బందులసలు ఇబ్బందులే అనిపించలేదు అని చెప్తున్నాడు రుస్తుం. పుస్తకం పూర్తి చేయడానికి అనేక మాసాలు పట్టింది. పూర్తి కాగానే అనుమతి కోసం బావూజీ వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
బావూజీ ట్రస్ట్ పనిలో బిజీగా ఉన్నప్పుడు, మంచి మూడ్‌లో ఉన్నప్పుడు, ఆయన వద్దకు వెళ్ళే అనుభూతి పొందడంలో విజయం సాధించవచ్చని నాకు తెలుసు. విషయాన్ని మొదలుపెట్టి సగంలో ఆపేస్తే, మూడు సరిగా లేకపోతే నన్ను బయటకు నెట్టేసే ప్రమాదం ఉందని కూడా నాకు తెలుసు. అందుకే ఈ విషయంలో చాలా ఓపిక కావాలి. అంటే బుక్ తయారైపోయింది. మరి బావూజీకి చూపించాలి కదా! అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆయన మూడు, ఆయన బిజీ ఇవన్నీ నా మైండ్‌లో పెట్టుకోవాలి. నేను కనుక సరిగ్గా ప్రెజెంటేషన్ చేయకపోతే నన్ను బయటికి తోసేస్తాడు బావూజీ. ఇంక లైఫ్‌లో వినడనమాట ఇంక ఆ టాపిక్కు. అది భయం. అందుకే నేను చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఒకరోజు బావూజీ ఎందుకంటే బావూజీయే రాయమన్నాడు ఈ పుస్తకం. అందుకని ముందు బావూజీకి చూపిస్తున్నాడనమాట. ఒకరోజు బావూజీ మంచి మూడ్‌లో ఉన్నాడు. అందరితో జోక్స్ వేస్తూ కనబడ్డారు. అదే అదననుకుని అక్కడికి వెళ్లి విషయం మొదలెట్టాను. మెహరాబాద్‌లో ఉండేవారు మండలితో కలిసి పనిచేసిన విషయాలను ఒక పుస్తక రూపంలో రాయమని బావూజీ నన్నడిగిన విషయాన్ని ముందుగా జ్ఞాపకం చేశాను బావూజీకి. ఆ పుస్తకం రాయడం పూర్తయిందని, అందులో కొన్ని కథలను వారికి చదివి వినిపించాలని అనుకుంటున్నానని బావూజీతో చెప్పాను. ప్రపంచం నలుమూలలా ఉన్న బాబా ప్రేమికులకు మెహరాబాద్‌లో జరుగుతున్న విషయాలు తెలియవు. కాబట్టి అలాంటి విషయాలని తెలియచెప్పే కథలు ముద్రింప చేయవచ్చా అని ఆయన్ను అడగాలని నేను ఆశించాను. ముందుగా 2 మంచి కథలు వినిపించాలని, తర్వాత మిగిలిన వాటిని వినిపించాలని అనుకున్నాను. కొన్ని కథలలో మండలివారు మెహ్రాబాద్‌లో నివసించే వారిని మాటలతో వేధించే సంఘటనలు కూడా ఉన్నాయి. 2 మంచి కథలను బావూజీకి చదివి వినిపించడం పూర్తి కాగానే అనుకోని ఆటంకం కలిగింది. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రుస్తుము బావూజీ రాయమన్నాడు కనుక యథాతథంగా రాయని చెప్పాడు. ఉన్నది ఉన్నట్టు. అందుకే నేను యథాతథంగా రాసేసాను. కానీ దీన్నెలా తీసుకుంటారు ప్రేమికులు భయం కదా! ఎందుకంటే బయట ప్రపంచానికి తెలీదు మెహరాబాద్‌లో ఎలా ఉంటాయి సిట్యుయేషన్స్. ఎందుకంటే వెళ్లి వచ్చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది చాలా ప్రేమ వాతావరణం, చాలా అద్భుత వాతావరణం, మండలి చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటే ఇదే మనకి తెలుసు. కానీ ఈ పుస్తకం ద్వారా నేనేం చేస్తున్నాను మండలి వ్యతిరేకతను గూడా చెప్తున్నాను. మరి దాన్నెలా తీసుకుంటారు? అందుకని ముందు బావూజీకి చెప్పేస్తున్నాను నేను ఈ పుస్తకంలో ఏం రాశానో. ఇది చెప్పాలంటే ముందు కథలను చెప్పాను అని చెప్తున్నాడు. చెప్తూ 2 మంచి కథలను బావూజీకి చదివి వినిపించడం పూర్తి కాగానే అనుకోని ఆటంకం కలిగింది. ట్రస్ట్ పని మీద అక్కడ పనిచేసే ఒకరు బావూని కలవడానికొచ్చారు. అంటే మధ్యలో ఒకతరెవరో వచ్చారు. ఏదో విషయంపై బావూజీ కోపగించుకుని అతనిపై అరవడం మొదలెట్టారు. అరే బావు మూడ్ మారిపోయిందే! భయంకరంగా తయారైందే! అని నేను నిరుత్సాహపడిపోయాను. ఎందుకంటే మంచి మూడ్‌లో చక్కగా కథలు వింటుంటే ఒక అడ్డుపుల్లలా వచ్చాడతను. రావడం అతని మీద కోపమొచ్చేసింది బావూజీకి. చాలా గట్టిగా అరుస్తున్నట్ట. మరి అలాంటి మూడ్‌లో ఈ వ్యతిరేక గురించి కథలు చెప్తే ఇంకెలా ఉంటుంది? నేను చాలా నిరుత్సాహపడిపోయాను అంటున్నాడు రుస్తుం. ట్రస్ట్ నుండి వచ్చినతను వెళ్ళిపోగానే అదే మూడ్‌లో బావు నా వైపు తిరిగి చదువు అన్నాడు చాలా సీరియస్‌గా. ఆ తర్వాత మెహ్రాబాదులో ఉండడానికి వచ్చిన వారిని మండలి మాటలతో సతాయించిన విషయాలు కలిగిన కథలను చదవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. నిజంగా కూడా ఎవరికీ ధైర్యం సరిపోదు కదా! ఉన్నది ఉన్నట్టు రాసేయమని బావూజీ చెప్పినా, అది రాసినప్పుడు అది చదివితే ఏమో బావూజీ ఏమంటాడో అందులో ఇప్పుడు మూడ్ కూడా బాగోలేదు. అంత గొడవ పడినా, అంత ఇచ్చినా కూడా వెంటనే బావూజీ ఏమన్నాడు చదువు అన్నట్ట. ఆ చదువు అనడంలోనే ఈ రుస్తుంకి సగం నీరు కారిపోయాడు. ఎందుకంటే తను చదివేదేంటి మండలి వ్యతిరేకత గురించి రాసిన సబ్జెక్ట్ చదువుతున్నాడు. అందుకని నాకు ధైర్యం సరిపోలేదు అంటున్నాడు రుస్తుం. అంటే ఈ పుస్తకం రాయడానికి అతని తపన, అతని స్ట్రగుల్స్ మనకు అర్థమవ్వాలండి. అంటే ఇది బాబా పనే. బాబా చేయిస్తున్నారు కనుకే రుస్తుం చేస్తున్నాడు కానీ, ఇది మనకి తెలియాలనే బాబా చేయిస్తున్న వర్క్ ఇది. కానీ బావూజీ పర్మిషన్ ఎంత ఓపికగా తీసుకుని అన్నీ ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఎంత సహనం కలిగి ఉండాలి, బాబాతో ఉండాలి అంటే మనకు అవగతమవుతుందండి. 'రుస్తుంబి ఫలాడి' ఒక జీవితం గురించి కానీ, ఈ పుస్తకం గాని చదువుతుంటే బాబా పనేనా? బాబాతోనేనా? మండలితోనేనా? మనం ఎంత సహనంగా ఉండాలనేది మనకు అవగతమవుతుంది. అంటే అలాంటి వేధింపులను నేను భయపడుతున్నానని కాదు. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోజంతా అదే పనిగా వేధింపులు భరిస్తూనే ఉండేవాడిని. ఇప్పుడున్న అనారోగ్య సమస్యలతో ప్రతిరోజు సతాయింపులు భరించడం అంటే కొంచెం కష్టమే. అంటే ఒకప్పుడు ఇదివరకు విన్నాం కదా మనం. బావూజీ రోజు వచ్చేసి మార్నింగు రుస్తుమి ఫలాటిని పడుకొని కూడా తలుపు కొట్టేసి ఆఫీస్‌కి రమ్మనేవాడు. ఏముండేది కాదు అక్కడ పని. గంటలు గంటలు కూర్చోబెట్టేవాడు. అలాంటివన్నీ నేను భరించాను. దానికోసం నేను భయపడటం లేదు. కానీ నా అనారోగ్య సమస్య ఉంది కదా!
దానివల్ల ఇప్పుడు నేను ఈ సతాయింపు భరించలేను అంటున్నాడు. అందుకనే వేధింపుల గురించి రాసిన కథలను పక్కకు పెట్టి, తర్వాత ఎప్పుడైనా వాటిని బాబుకి చదివి వినిపించవచ్చని అనుకున్నాను. మంచి కథలను మాత్రమే ఇప్పుడు చదవాలని నిర్ణయించుకున్నాను. అంటే డిసైడ్ చేసేసుకున్నాడు. ఇది చదువుదాం అనుకున్నాడు. మండలి వ్యతిరేకకి సంబంధించిన కథలు. కానీ అతని మూడ్ బాగోలేదు కనుక ఇంక వేరే టాపిక్‌లోకి వెళ్ళిపోయాను నేను అని చెప్తున్నాడు రుస్తుం. మంచి కథలలో మూడవది చదవడం పూర్తి కాగానే బావూజీ కోపంగా, "నాయనా! నీవు రాసేవన్నీ ఇలాంటి కథలేనా?" అడిగారు బావూజీ. బావుకి అంత కోపం ఎందుకొచ్చిందో నాకర్థం కాలేదు. లేదా ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో కూడా నాకర్థం కాలేదు. నేను ఆయనతో ఇంకా "ఇలాంటి కథలు చాలా ఉన్నాయి బావూజీ" అన్నాను. బావు ఇంకా అదే స్వరంతో అంటే ఆ కోపంతోనే, "ఇదేనా నువ్వు రాయబోయేది? అన్నీ మంచి కథలే రాస్తావా? ఆధ్యాత్మిక శిక్షణ గురించి, దానిలో భాగమైన వేధింపుల గురించి, నీవు మండలి నుండి పొందిన సతాయింపుల గురించి రాయవా? వాటి గురించి ఏమైనా రాస్తావా లేదా?" అడిగాడు బావూజీ నేరుగా. తిను ఏ టాపిక్ అయితే చదవకూడదని భయపడుతున్నాడో, ఆ టాపిక్కే అడుగుతున్నాడు చూడండి బావూజీ. మంచి కథలని అంటే మండలికి పాజిటివ్‌గా ఉన్న కథలే చదువుతుంటే బావూజీకి కోపమొచ్చేసింది. అసలే కోపం మూడ్‌లో ఉన్నాడు. ఈ కథలు ఇంకా కోపం తెప్పించాయండి. ఎవరికైనా నిజంగా తగ్గాలి కోపం. అంటే మనకి పాజిటివ్‌గా ఉందనుకోండి మనకి కోపం తగ్గిపోతుంది. కానీ వీళ్ళు మండలి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. మనం అనుకున్నదొకటి, వాళ్ళు చేసేదొకటి ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే బాబా వ్యూలో ఉంటారు కనుక వాళ్ళ చర్యలు అలాగే ఉంటాయి. ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ, ఈ పాజిటివ్‌గా ఉన్న కథలు విన్నా కూడా కోపంతోనే అన్నట్ట. "ఇలాంటి కథలే రాసావా మొత్తం పుస్తకం అంతాను" అంటే మండలిని పొగుడుతూ. ఆధ్యాత్మిక శిక్షణ గురించి గాని, "నువ్వు ఇక్కడ పడుతున్న బాధలు, వేధింపులు, మండలి నుంచి నువ్వు అనుభవమైన నీ నీ సంగతులు ఏమీ రాయలేదా? పుస్తకం అంతా ఇలా మంచి కథలతోనే నింపేశావా?" అడిగాడు బావూజీ. నా నోట మాట రాలేదు. నేను వింటున్న దానిని నేనే నమ్మలేకపోయాను. నిజంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఏంటి మండలి గురించి మంచిగా రాయాలి. బాబా గురించి మంచిగా రాయాలి. ఇదే కదా మనందరం గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అందుకని రుస్తుం కూడా ఈ బావూజీ ఇలా వ్యతిరేకంగా అడిగేసరికి నేను ఆశ్చర్యపోయాను అంటున్నాడు. వాటి గురించి కూడా రాయమంటారా? అలాంటివన్నీ వ్రాస్తే బావుంటుందా బావూజీ? అడిగాను నేను సంశయంగా. బావు సమాధానంగా ఇలా అన్నారు. అవును. అలాంటివి తప్పక వ్రాయాలి. అవన్నీ చాలా ముఖ్యమైనవి అవన్నీ కూడా అన్నారు బావూజీ. బావూజీ ఇలా దేనికి అడ్డు చెప్పకుండా అనుమతి ఇచ్చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. బావూజీ నా మదిలోని అసలైన కోరికను ఎప్పుడో పసిగట్టేశారు. నా మనసులో ఉన్న కొన్ని భయాలు, అనుమానాలు నేను ఈ పనిలో ముందుకు వెళ్ళడానికి ఆటంకాలైతే ఆటంకయ్య ఆటంకాలయ్యాయంతే. అంటే నా భయాలు, నా అనుమానాలు ఆటంకాలయ్యాయి కానీ, నా మనసులో భావాన్ని గ్రహించి బాబూజీ ఏదడగాలో అది అడిగేశాడు. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు బాబూజీ అని చెప్తున్నాడు రుస్తుం. వాటన్నిటిని అంత అద్భుతంగా బావూజీ తేలిక పరిచేయడంతో నా పనంతా చాలా సులభమైపోయింది. చేసింది బాబానా? బావునా? ఎవరనుకున్నా పర్వాలేదు. రెండూ సమానమే. ఇక్కడ డౌటొచ్చేస్తుంది మళ్ళీ. అంటే మానవ నైజం కదా! అంటే ఇలా బావూజీ వ్యతిరేకంగా మండలికి వ్యతిరేకంగా రాయలేదు అని అడుగుతున్నాడు అంటే, నా మనసు తేలికైంది. కానీ ఒక అనుమానమొచ్చింది. ఇలా అంటుంది బావూజీలో ఉన్న బాబా? లేతే బావూజీ ఇలా మాట్లాడుతున్నాడా? అని ఏదైనా పర్వాలేదు 2 సమానమే. అంటే మండలి, బాబా సమానమే కదా! వాళ్ళ బాబాయే వాళ్ళతో మాట్లాడిస్తారు కనుక ఇప్పుడు నేను 2 సమానంగా తీసుకున్నాను అంటున్నాడు రుస్తుం. నా అంతరంగంలోనున్న ఆకాంక్షకు బాబా స్పందించారు. ఆ ఇబ్బందికరమైన విషయాల గురించి కూడా నేను స్వేచ్ఛగా వ్రాయగలిగినప్పుడు ఎందుకంటే వాటిని కూడా చేర్చమని బావూజీ స్వయంగా చెప్పారు కదా! జరిగిందంతా సంపూర్ణంగా బాబా ద్వారానే జరిగింది. తేలికపడ్డ హృదయంతో బావూజీ ఆఫీసు నుండి కదిలి వెళ్ళాను. అంటే మళ్ళీ చూపించకూడదు కదా! రాసేసానని చెప్పకూడదు కదా! ఈ టాపిక్‌ని మళ్ళీ ఇంకోసారి బావూజీకి చెప్దాము. ఎందుకంటే ఆ పర్మిషన్ వచ్చేసింది కనుక ఇంక పుస్తకంలో ప్రతీదీ బావూజీకి చెప్పేయచ్చు అనే ధైర్యంతో నేను ఇదంతా బాబా చేస్తున్నాడు కనుక బాబాకి థాంక్స్ చెప్పుకొని నేను బయటకొచ్చేసాను బావూజీ ఆఫీసు నుండి అని చెప్తున్నాడు రుస్తుం. పుస్తకం పూర్తిగా ముద్రింపబడిన తర్వాత మండలి వారి నుండి, మిగిలిన బాబా ప్రేమికుల నుండి నాకు లభించిన స్పందన వర్ణనాతీతం. పుస్తకం విడుదలైన కొన్ని వారాల తర్వాత నేను మేర్వాన్ జస్సావాలతో ఫోన్‌లో మాట్లాడాను. మండలి క్షేమ సమాచారం మరియు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని నా ముఖ్యోద్దేశం. నా పుస్తక ప్రతులు మండలి వారందరికీ పంపించడం జరిగింది. అందాయా అని అడిగాను మేర్వాన్ని. పుస్తకాలు అందాయని చెబుతూ, పుస్తకం చాలా బావుంది రుస్తుం. కానీ ఏం రాసావు అందులో?
ఎక్కడా దాపరికం లేకుండా అన్ని విషయాలు రాసేసావేంటి? బావూజీ చదివాడంటే నిన్ను నరికి పోగులు పెడతాడులే అన్నాడు మేర్వాన్ జస్సావాలా. నేను నవ్వి, అంతా బావూకి తెలుసు. ఆయన వ్రాయమని అన్నాకే నేనా విషయాలు రాశాను అన్నాను నేను మేర్వాన్ జస్సావాలాతో. మేర్వాను ఆశ్చర్యపోతున్నట్లు కనిపించి, బావూజీ నిజంగానే అన్నీ వ్రాయమన్నాడా? అడిగాడు ఫోన్‌లో నన్ను. అవును అన్నాను నేను సమాధానంగా. మంచి పని చేశావు. ముందే బావూకి విషయం చెప్పావు. నేను నీ గురించి చాలా ఆందోళన పడ్డాను రుస్తుం అన్నాడు మేర్వాన్ జస్సావాలా. అంతా బాగానే ఉందని మేర్వానికైతే చెప్పాను గాని నా మదిలో మరొక అనుమానం మొదలైంది. నేను బావూజీ నుండి అనుమతి తీసుకుని చాలా రోజులైంది కదా. ఒకవేళ బావు విషయాన్ని పూర్తిగా మరిచిపోయి ఉంటే నాతో ముచ్చరించకుండా ఈ విషయాలన్నీ ఎందుకు రాశావని అడుగుతాడేమో. బావూజీ గతంలో చాలా సార్లు ఇలా చేశారు. అలాంటి భావన నాలో కలగాలనే ఏదో తెలియని భయం నాలో మొదలైంది. మళ్ళీ మొదలైపోతుంది. ఎందుకంటే మాయా ప్రభావం అలాగే ఉంటుందండి. ఒక మాటకు కట్టుబడిపోయాక ఇంక మండలి వెనక్కి తిరగరు. కానీ ఈ మేర్వాన్ జస్సావాలా ఫోను చేసి అంటే ప్రెజెంట్ అతను రుస్తుంబి బలహాటి కలకత్తాలోనో ఎక్కడో ఉన్నాడు. ఉండి రాసాడన్నమాట ఈ పుస్తకం. అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వక ముందు బావూజీని కలిసాడు. పుస్తకం ప్రింటు, ముద్రణ అన్నీ అయిపోయి అందరికీ పంచేసాక అందరూ అద్భుతంగా ఉందని చెప్పేసాక మేర్వాన్ జస్సావాలాకి ఫోను చేశాడు రుస్తుము. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా పుస్తకం మీకు అందిందా? అంటే చాలా అద్భుతంగా, చాలా ఓపెన్ బుక్ చేసేసావు నువ్వు మండలి గురించి. కానీ నీకు భయమే లేదా? బావూజీ నిన్ను నరికేస్తాడు అన్నాడు మేర్వాన్. అంటే ప్రతీదీ చెప్పేసాడు కదా! ఇరిచ్ ఎలా అంటాడు? ఎరిచ్ ఎంత వ్యతిరేకం ఇవన్నీ చెప్పేసాడు కనుక, నీకు తప్పదు అంటే చెప్తున్నాడు. నేను ఆల్రెడీ బావూజీ పర్మిషన్ తీసేసుకున్నానంటే చాలా మంచి పని చేశావు అని అన్నాడు మేర్వాన్ చెప్తున్నాడు. కానీ మళ్ళీ నాకు మనసు పనిచేస్తూ ఉంటుంది గదా! ఈ మనసేం చెప్తోంది? బావూజీకి నువ్వు ఎప్పుడనగా కొన్ని సంవత్సరాల తర్వాత బుక్కు ప్రింట్ అయిందండి. ఆ సంవత్సరాలకు ముందు నువ్వు బావూజీ పర్మిషన్ అడిగావు. తర్వాత అతని అభిప్రాయం మారిపోయి ఉంటే, ఉన్నదున్నట్టు రాయమన్నాను రాసేస్తావా? అని అంటే ఎలాగా? ఇలాంటి అనుమానం నా మనసులో మెదులుతోంది. నాకు కొంచెం భయం కలుగుతోంది అంటున్నాడు రుస్తుం. ఇలాంటి విషయాలను కూడా నా పుస్తకంలో చేర్చమని నాకు చెప్పిన బావు, ఈసారి కూడా ఈ సంగతి మరిచిపోతే ఎలా? ఒకవేళ బావు మరిచిపోతే మేర్వాను అన్న మాటలు నిజమవుతాయేమో. అప్పుడతను నరికి పోగులు పెట్టడం ఖాయం. బాబాను స్మరిస్తూ ప్రార్థించడం తప్పించి, ఈ విషయంలో ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఏమైనా ఎదురు చూడడమే ఉత్తమం చెప్తున్నాడు రుస్తుం. ఆల్రెడీ నేను ఈ పని చేసేసాను. కానీ అతని అభిప్రాయం మళ్ళీ మారిపోయిందనుకో, నిజంగా మేర్వాన్ చెప్పినట్టుగా నన్ను నరికి పోగులెడితే ఏం చేయగలను నేను? నేనేం చేయలేను. నా చేతుల్లో ఇంకేం లేదు. నేను బాబాని ప్రార్థించడం తప్ప నేనేం చేసేది లేదు. ఎదురు చూడడం తప్ప అంటున్నాడు. చాలా మాసాలు గడిచాక పుస్తకం గురించి బావు ఇలా వ్యాఖ్యానించారు. ప్రతివాడు పుస్తకం చాలా బావుందంటున్నారు రుస్తుం. నాకు మాత్రం నీవేం రాసావో తెలీదు. నేను చాలా బిజీగా ఉండడంతో చదవడానికి సమయం దొరకలేదు. మెసేజొచ్చింది బావూజీ నుంచి. 2 సంవత్సరాల తర్వాత నేను బావుతో కూర్చొని ఉండగా ఆయన ఇలా అన్నారు. "నేను నీ పుస్తకం చదివాను." అంటే ముందు మెసేజొచ్చేసింది. ఇతను టెన్షన్ పడుతున్నాడు కదా! ముందు ఏమని చెప్తున్నాడు బావూజీ మెసేజ్ ద్వారా, "నీ పుస్తకం నేను చదవలేదు కానీ అందరూ చాలా బావుందంటున్నారు. ఏం రాసావు అందులో? నేను చదవాలి. నేను చాలా బిజీగా ఉన్నాను. అందువల్ల చదవలేదు" అని రాసాడు. 2 సంవత్సరాలు చూడండి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత బావూజీ దగ్గర ఉన్నప్పుడు బావూజీ అంటున్నాడు రుస్తుం తోటి, "నేను నీ పుస్తకం చదివాను. నాకు బాగా నచ్చింది. అందులో అంతా నిజమైన ఆధ్యాత్మికతే నిండి ఉంది. ఇంకా ఇంకా వ్రాయి" అన్నాడు బావూజీ. ఆ పుస్తకంలో మండలి వారిచ్చిన సందేశాలే ఉన్నాయి. అందుకే అంత బావుంది. నేను రాసినందుకు కాదు బావూజీ అన్నాను నేను బావుతో. ఎంత అద్భుతంగా అన్నాడో చూడండి రుస్తుం. బాబుజీ ఏమన్నాడు? "నేను పుస్తకం చదివాను. చాలా అద్భుతంగా ఉంది. నీ పుస్తకంలో అంతా ఆధ్యాత్మికతకి సంబంధించిందే. అంటే భగవంతుని దరిచేరే మార్గాలే ఉన్నాయి కనుక చాలా బావుంది. ఇంకా ఇలాంటివి రాయి" అన్నాడు. అంటే అప్పుడు ఏమంటున్నాడు రుస్తుము? "నేను రాసింది కాదది. అవి మండలి వారిచ్చిన సందేశాలు. అందుకని అంత బావున్నాయి. నేను రాసినందువలన కాదు" అని చెప్తున్నాడు రుస్తుం. ఈ మధ్య ఒక బాబా ప్రేమికుడు మీరు మండలితో కలిసి జీవించిన రోజులలో చేసిన చెప్పుకోదగ్గ పని ఏమిటని నన్నడిగాడు. నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అంతా బాబాయే చేయించాడు. నా హాస్యంతో, జోక్స్‌తో మండలి వారిని నవ్విస్తూ, వారి దినచర్యలో వెలుగు నింపేవాడని అది నా మనసుకి ఎంతో హాయినిచ్చేది. వారు నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తే చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది అని అతనికి సమాధానం చెప్పాను. మండలి నవ్వుతుంటే పరిసరాలు కూడా ఆనందమయంగా, వారు బాధపడితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చీకట్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఉండేది. అందుకే
మండలి వారితో నేను కలిసి జీవించిన రోజులలో వారు హాయిగా, నవ్వుతూ, ఆనందంగా ఉండేటట్లు వారిని నేను నవ్విస్తూ ఉండేవాడిని. నేను చేసిన పనుల్లో అదే చెప్పుకోతగ్గది అన్నాడు రుస్తుం ఇక్కడ. అంటే ఏం చెప్తా అంటే ప్రేమికుడన్నవాడు అలాగే కదా ఉంటాడు. బాబా సంతోషం, బాబా ఆనందం ఇదే కోరుకుంటాడు. అందులే మండల్లో బాబాను చూసుకున్నాడు కనుక రుస్తుం ఏం చెప్తున్నాడంటే ఒక ప్రేమికుడు అడిగాట. "నువ్వసలు ఈ చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ ఏదైనా ఉంది" అంటే, "నేను వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఆనందం కలిగేలాగా, వాళ్ళకి సంతోషం కలిగేలాగే చూసుకునేవాడిని. ఏదో జోక్సో ఏదో రకంగా వాళ్ళకి హాయిగా అనిపించేదని." ఆ హాయి వాళ్ళు నవ్వుతూ ఉంటే ఆ జాదూ మెహరాబాద్ అంతా కూడా చాలా ఆనందకరమైన వాతావరణం కనిపించేది. వాళ్ళు ఆనందంగా ఉంటే, వాళ్ళు ఒకవేళ ఒక నిస్సత్తువగా, నిరాశగా ఉంటే మాత్రం మొత్తం ప్రపంచమంతా శూన్యమైపోయినట్టు కనిపించేది నాకు. అందుకే నేను చేసిన ఒకే ఒక మంచి పని చెప్పుకోదగ్గది ఏమిటంటే, వాళ్ళ సమక్షంలో నేనున్నప్పుడు నా వలన వాళ్ళకి ఆనందం, సంతోషం కలిగించేలాగా చూసుకునేవాడినని చెప్పాడు రుస్తుబ్బి ఫర్హాటి. ఈ సత్య సంపద అనే అధ్యాయం ఫస్టో అధ్యాయంలో. రేపు పుస్తకం కొనసాగింపని రెండో అధ్యాయంలోని విశేషాలు తెలుసుకుందుకు ప్రయత్నం చేసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి వైదేహి గారు. अवतार मेहर बाबा की जय जय बाबा। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु हारति अपनावो। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु हारति अपनावो। प्रेम दीप में ही ये जलावो निभिड़ा अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम है चढ़ावो तुम मुझको सरसावो मेहर प्रभु हारति अपनावो। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी तुम करुणा बरसावो मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु हारति अपनावो। बने हारती जीवन मेरा आदि अंत का लय हो गेरा। खुले नयन और दिख सवेरा तुम मुझ में छजाओ मेहर प्रभु हारति अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु हारति अपनावो। अवतार मेहर बाबा की जय जय बाबा। अवतार मेहर बाबा की जय। చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి
సెలవీయవయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा महाराजनी అందరికీ జై బాబా అండి జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. సుశీల గారు, సులోచన జై బాబా. అందరికీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరూ గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అవ్వండి. జై బాబా. జై బాబా జై బాబా.